ఇప్పుడు సపోజ్ ఇది 9 రూపాయలు అయింది అనుకుందాం. అయినప్పటికీ ఏం కొంటారా? కొనరు, బీనే కొంటారు. ఎందువల్ల? తగ్గింది కాబట్టి. తగ్గింది. అందువల్ల ఈ లా అప్లై చేయాలంటే there will be no change in the prices of other related goods. అప్పుడే ఈ గూడ్కి 10 రూపాయలు 9 అవుతే డిమాండ్ పెరుగుతుంది, లేదా డిమాండ్ పెరుగుతుంది. Is it clear? సపోజ్ ఇది మనం ఇప్పుడు అనుకుందాం. ఇది 12 రూపాయలు అయింది. అప్పుడు ఏమవుతుంది? డిమాండ్ తగ్గాలి, డిమాండ్ తగ్గుతుంది, తగ్గాలి. కానీ ఇది ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది 14 రూపాయలు. ఈ ప్రైస్ ఏంటంటే ఇది పెరిగింది, అది పెరిగింది. కానీ ఏ గూడ్ ప్రైస్ కంటే బి గూడ్ ప్రైస్ పెరిగింది. అప్పుడు దాని పెరిగితే దీని ప్రకారం లా ప్రకారం తగ్గాలా పెరగాల? తగ్గాలి. తగ్గుతుందా? పెరుగుతుందా? తగ్గుతుందా? అదర్ రిలేటెడ్ గూడ్స్ రేట్ పెరగడం మీద ఈ బి గూడ్ కొనుక్కున్న కన్జ్యూమర్స్ ఉంటారా? వాళ్ళంతా ఇక్కడ వచ్చేస్తారు. ఏ గూడ్ కన్జ్యూమర్స్ ఉంటారు? బి గూడ్ కన్జ్యూమర్స్ ఉంటారు. బి గూడ్ కన్జ్యూమర్స్ అందరూ దీనికి వచ్చేస్తారు. అప్పుడు ఎప్పుడు ధర పెరిగినప్పటికీ ఆ ధర పెరిగితే ఏమైనా డిమాండ్ తగ్గాలి, తగ్గట్లేదు. డిగ్రీ ఇంక్రీజ్ చేస్తారు. దీనికి కారణం ఏంటి? ప్రైసెస్ అదర్ రిలేటెడ్ గూడ్స్ లో మార్పులు వచ్చాయి కాబట్టి. అది ప్రైస్ రేట్ ఈక్వల్ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఇది ఉంటాయి, ఉండవు. మన అంటే మనం చెప్పేది ఏంటి? అవన్నీ మనం మాట్లాడేటప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అవుతుంది? ఈ గూడు ఏంటి? అందులో అదర్ నెక్స్ట్